రాష్ట్ర నిర్మాణంలో అహర్నిశలు శ్రమిస్తున్న శ్రామిక శక్తికి తగిన గుర్తింపు గౌరవం ఇవ్వటమే ధ్యేయంగా రాష్ట్రంలో కార్మిక సంక్షేమం కొత్త పంథాలో ముందుకెళ్తోంది. గత ప్రభుత్వ ఇసుక విధాన లోపాలు, నిధుల దారి మళ్లింపుతో కొందరైన అసంఘటిత భవన నిర్మాణ రంగాలను ఆదుకుంటూ విప్లవాత్మక అడుగులు వేస్తోంది. ఎండనక వాననక కూడళ్లలో నిలబడే దినసరి కూలీల ఆత్మ గౌరవాన్ని పెంచేలా అత్యాధునిక లేబర్ అడ్డాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే కాకుండా వివాహ కానుక నుంచి ప్రసూతి సహాయం వరకు నిలిచిపోయిన అన్ని పథకాలకు జీవం పోస్తోంది. సేఫ్టీ ఫస్ట్ నినాదంతో పరిశ్రమలో థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్లు నిర్వహిస్తూనే ఈఎస్ఐ వైద్య సేవల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మొబైల్ యాప్స్తో డిజిటల్ విప్లవాన్ని ఆవిష్కరించింది. రాష్ట్ర ప్రగతిలో శ్రామికులే భాగస్వాములను చేస్తూ పారిశ్రామిక వృద్ధిని, శ్రామికుల ప్రాణ భద్రతను సమానంగా ముందుకు తీసుకెళ్తోంది. దేశ వర్తమాన భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తి కార్మికులది. అభివృద్ధిని ముందుకు నడిపించడంలో వీరి పాత్ర వెలకట్టలేనిది. దీన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం కార్మికుని సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం, రక్షణే ధ్యేయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇప్పించడంపై ప్రత్యేక చొరవ తీసుకుంది. వారి గౌరవాన్ని మరింత పెంచేలా లేబర్ అడ్డాలను నిర్మించడం, సంక్షేమం కోసం నిధులు కేటాయించడం, ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఆసుపత్రుల నిర్మాణం వంటివి చేపట్టే చర్యలు చేపట్టింది. రోజువారీ ఉపాధి కోసం ఉదయాన్నే రోడ్ల పక్కన కూడళ్లలో ఎండనక వాననక నిలబడి ఎదురుచూసే దినసరి కూలీల కష్టాలకు పరిష్కారం చూపింది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు వంటి ప్రాంతాలతో పాటు ఉమ్మడి జిల్లాల కేంద్రంగా లేబర్ అడ్డాల నిర్మాణాలు చేపట్టింది. లేబర్ అడ్డాలను ఆధునిక ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమ్యూనిటీస్ సెంటర్స్ గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీటిలో కార్మికులకు ఒకే చోట స్వచ్ఛమైన తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులతో పాటు ఉద్యోగ సమాచారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను అందిస్తున్నారు. పని ఉన్నప్పుడు అక్కడ నుంచి పనులకు వెళ్లడం, లేనప్పుడు ఆ సమయాన్ని స్కిల్ అప్గ్రేడ్ చేసుకునేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఈ 2 సంవత్సరాల ఎన్డీఏ పాలనలో కార్మికులు గుండెల మీద చేసుకుని హ్యాపీగా వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. పని దినాలు కూడా పెరిగే భవన నిర్మాణ కార్మికులు. ఏ పరిశ్రమ వచ్చినా సరే రాష్ట్రంలోకి ముందుగా ఉపాధి పొందేది భవన నిర్మాణ కార్మికుడు. అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ జట్టు కార్మికులు కానీ మిగతా కార్మికులు అందరూ కూడా రోడ్డు మీద ఉండటం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇటు ఎండన బారిన పడతా ఉంటారు, పని దినాలు పని సరిగ్గా దొరక్క అవస్థ పెడతా ఉంటారు. ఇవన్నీ అధిగమించడానికి లేబర్ అడ్డాస్ అనేది చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో అవి తీసుకురావడం జరిగింది. అక్కడ రోడ్డు మీద నిలబడకుండా ఒక అడ్డా అనేది నిర్మించి దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కడ పని దొరుకుతుంది, ఎక్కడికి వెళ్తే పని ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం చెప్తూ ఉంటారు, నాకు కావాల్సింది హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అని. అందులో పరికరాలు టెక్నాలజీ రానున్న కాలం వెళ్ళే కొలది టెక్నాలజీ పెరుగుతుంది. దానికి అనుగుణంగా స్మార్ట్ వర్క్ చేసే విధానం, పరికరాల గురించి అక్కడ వివరించే విధానం కూడా తీసుకుని వచ్చి వాళ్ళకి మినిమం వేజెస్ అనేది చూస్తూ వాష్రూమ్స్, అక్కడ టాయిలెట్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా లేబర్ అడ్డా ఒక పరిస్థితి. ప్రస్తుతం వివిధ రంగాల్లోని కార్మికుల అనుభవానికి సాంకేతికతను జోడించి వారికి మరింత మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాలు మెరుగుపరిచే చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో దాదాపు 88 లక్షల మందికి పైగా నమోదైన అసంఘటిత కార్మికులు ఉండగా అందులో 18 లక్షలకు పైగా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వైకాపా పాలనలో డూప్లికేషన్ సాకుల పేరిట నిధుల దారి మళ్లింపుతో నిలిచిపోయిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. అనారోగ్యానికి గురైన కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు అందిస్తోంది. ప్రస్తుతం కార్మిక కుటుంబాలకు ధీమా కల్పిస్తూ ప్రసూతి సహాయం కింద 20,000 రూపాయలు, వివాహ కానుకగా 40,000 ఆర్థిక సాయం చేస్తోంది. అలాగే కార్మికులు ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవిస్తే 20,000 రూపాయలు, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం 60,000 అందిస్తోంది. ఈఎస్ఐ ఎంత బలపడింది అంటే గత ప్రభుత్వం కనీసం ఒక ఇటక్ కానీ, ఒక సిమెంటు, ఒక గుప్పుడు ఇసుక కానీ వేయను. మరి ఈసారి
8 హాస్పిటల్స్ మేము శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎలమంచిలి 30 బెడ్డెడ్ హాస్పిటల్, నెల్లూరులో 100 బెడ్డెడ్ హాస్పిటల్కి తిరుపతి 50 to 100 బెడ్డెడ్ హాస్పిటల్కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇలాగ రాజమండ్రిలో కూడా కొత్తది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇంచుమించు 8 హాస్పిటల్ 28 డిస్పెన్సరీస్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే 500 బెడ్డెడ్ హాస్పిటల్ వైజాగ్లో మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కేంద్రం సూచనప్రాయంగా అనుమతి తెలిపింది. అలాగే 50 సీట్స్ మెడికల్ కాలేజీ కూడా అమరావతిలో పెడతా ఉన్నాం 150 బెడ్డెడ్ హాస్పిటల్తో. అలాగే ప్రతి ఒక్కటి కార్మికుడి యొక్క ఆరోగ్యమే లక్ష్యంగా మరి వాళ్ళు ఆరోగ్యం సంక్షేమం లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కష్టపడే వ్యక్తి, కష్టాన్ని గుర్తించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కార్మిక విషయంలో ఎప్పుడు పక్షపాతగానే వ్యవహరిస్తారని తెలియజేసుకుంటారు. పారదర్శకత, బాధ్యత, భద్రత అనే 3 సూత్రాలతో ఫ్యాక్టరీల శాఖను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ప్లాంట్లలో ప్రమాదాల నివారణకు జూలై 2024లో ప్రత్యేక భద్రతా తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన 23 ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకుంది. కార్మికుల ప్రాణాలకు రక్షణగా సేఫ్టీ అలర్ట్, ఇన్సిడెంట్ అలర్ట్ వంటి వినూత్న కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు ప్రమాదకర రసాయన కర్మాగారాల పర్యవేక్షణకు కెమికల్ ఇన్స్పెక్టర్ల పోస్టుల నియామకాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జేఎన్టీయూ, ఎస్వీయూ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని 360 పరిశ్రమల్లో థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్స్, వందలాది మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా పారిశ్రామిక భద్రతకు పెద్దపీట వేస్తోంది. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో కార్మికులకి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే 12-14 సర్కులర్ మెమో ఇచ్చి సంక్షేమ పథకాలన్నీ ఆపేశాడో వాటిని మళ్ళీ ఆ బోర్డుని నాశనం చేశాడో ఆ బోర్డుని పునరుజ్జీవనం చేసి బోర్డుకు ఒక కమిటీని వేసి అదేవిధంగా ఆ బోర్డు ద్వారా కార్మికులకి సంక్షేమ పథకాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో ప్రసూతి కానుక కింద 20,000 రూపాయలు, అదేవిధంగా ఏదైతే వివాహ కానుక కింద 20,000 రూపాయలు, మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు, సహజ మరణానికి 60,000 రూపాయలు పథకాలను కూడా కార్మికులకు అందజేస్తూ ఉన్నాం. అదేవిధంగా డ్రైవర్ల సేవకు కార్యక్రమం ద్వారా ప్రతి కార్మికుడికి, ప్రతి ఆటో డ్రైవర్కి, ప్రతి డ్రైవర్ అందరికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎంతో కొంత చేతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి లేబర్ అడ్డాలను కూడా మనం 20 చోట్ల పెట్టబోతా ఉన్నాం. 5 చోట్ల ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఆ అడ్డాల ద్వారా ఎవరైతే కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళకి నిరంతరం పని కల్పించే విధంగా వాళ్ళు అత్యాధునిక టెక్నాలజీని అనుసంధానం చేసుకుని పనిచేసే విధంగా అందులో మొత్తం కూడా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం. రాష్ట్రంలోని కార్మికుల్లో బీమా చేయించుకున్న 15 లక్షల మంది ఆరోగ్య రక్షణే ధ్యేయంగా బీమా వైద్య సేవల శాఖను ప్రభుత్వం పూర్తిగా ఆధునీకరించింది. అచ్యుతాపురంలో కొత్త ఈఎస్ఐ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగగా తిరుపతి ఆసుపత్రి పడకల సామర్థ్యాన్ని 100కు పెంచింది. గుంటూరు, కర్నూలు, శ్రీ సిటీ, నెల్లూరులో కొత్త ఆసుపత్రుల కోసం భూములను కేటాయించారు. విశాఖపట్నంలో 50 సీట్లతో కూడిన ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ మంజూరు కావడం, అమరావతిలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు ప్రతిపాదనలతో భవిష్యత్ వైద్య అవసరాలను తీర్చేందుకు ఇప్పటి నుంచే కార్మిక శాఖ సన్నద్దమవుతోంది. 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న శస్త్రచికిత్సల సామాగ్రి కొనుగోళ్లను 78 లక్షల రూపాయలతో పునరుద్ధరించి సరికొత్త మొబైల్ యాప్లు మై హెల్త్, ఈ ఔషధి ద్వారా మందుల పంపిణీలో కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకతను తెచ్చింది. పెట్టుబడుల రాకతో పరిశ్రమలను అభివృద్ధి చేయడంతో పాటు కార్మికుల ప్రాణాలకు, ఆరోగ్యానికి ఢోకా ఉండకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. కార్మికులు ఆరోగ్యం బాగోపోతే ఈఎస్ఐ హాస్పిటల్ని ఇవాళ అత్యాధునిక హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా రూపాంతరం చేయడం జరిగింది. అదే కాకుండా 7 కొత్త హాస్పిటల్ను ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా తిరుపతి శ్రీసిటీ, కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి శ్రీసిటీ దగ్గర ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా గుంటూరు, నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం, అచ్యుతాపురం ఇలాగ మొత్తం 7 చోట్ల మనం ఈఎస్ఐ హాస్పిటల్ని అత్యాధునికమైన హాస్పిటల్స్గా రూపొందించబోతా ఉన్నాం, కట్టబోతా ఉన్నాం. అదేవిధంగా విశాఖ ఈఎస్ఐ హాస్పిటల్ని మెడికల్ కాలేజీ కూడా మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అది త్వరలో దానికి సంబంధించిన ల్యాండ్ కూడా
వెళ్ళి కమిటీ వెళ్ళి మంత్రి గారు అందరూ కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది. తద్వారా అక్కడ మెడికల్ కాలేజీ రాబోతా ఉంది. దానిలో కార్మికుల పిల్లలకి ఎక్కువ అవకాశాలు అందులో వచ్చే విధంగా కృషి చేయబోతా ఉన్నాం. మొత్తంగా గత ప్రభుత్వంలో విధ్వంసమైన కార్మిక శాఖను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాడిలో పెట్టే చర్యలు చేపట్టింది. నిధుల దారి మళ్లింపుతో నిలిచిపోయిన సామాజిక భద్రతా పథకాలను పునరుద్ధరించడంతో పాటు వివాహ ప్రసూతి కానుకలను నేరుగా అందిస్తూ కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కార్మికులకు మేమున్నామనే భరోసాను కల్పిస్తోంది.